శ్రద్ధావల్లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. గురువుల పట్ల, గురువులు చెప్పిన శాస్త్రవాక్యముల పట్ల శ్రద్ధ కలవాడు, ఏకాగ్రతతో కూడిన నిష్ఠతో ఇంద్రియములను పూర్తిగా జయించిన వాడైన మనిషి జ్ఞానమును పొందుతున్నాడు. అటువంటి జ్ఞానమును పొందినవాడు పరమశాంతిని పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. జ్ఞానమును పొందాలంటే ఈ 3 మంచి గుణములు కలిగి ఉండాలి. అవే శ్రద్ధ, తదేక నిష్ఠ, ఇంద్రియ నిగ్రహం. ఈ 3 గుణములు లేనివారు జ్ఞానమును పొందరు. శ్రద్ధ అంటే ఏ మంచి పని చేపట్టినా ఎక్కువ శ్రద్ధ ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. గురువుల యందు, దైవము యందు, శాస్త్రముల పట్ల మనిషికి ఎంతెంత శ్రద్ధ ఎక్కువగా ఉంటుందో అంతంత మంచి ఫలితాలు వారి వలన మనిషి పొందగలుగుతున్నాడు. మనిషి చేస్తున్న పని తప్పకుండా మంచే చేస్తుందని అచంచలమైన విశ్వాసంతో సాధన చేయాలి. అంతేకాని చేస్తున్న పని విజయవంతం అవుతుందా లేదా, చేస్తున్న పని వల్ల మంచి జరుగుతుందా లేదా అనే అనుమానం ఉండకూడదు. కాబట్టి చేస్తున్న పనిపైనే శ్రద్ధ అనే సుగుణం ఉండాలని భగవానుడు తెలిపెను. ఇంకా 2వ సుగుణం తదేక నిష్ఠ అంటే ఏకాగ్రతతో చేస్తున్న పనిపైనే ధ్యాసను మొత్తం పెట్టి జ్ఞానమును సాధించాలి. శరీరం, మాట, మనస్సులను చేస్తున్న పనిపైనే నిలపాలి. వేరే పనులను తగ్గించుకొని ఏ పని చేస్తున్నామో ఆ పనిపైనే దృష్టిని నిలపాలి. ఈ మనస్సు యొక్క శక్తి అంతా అటు ఇటు పోకుండా ఒకే వస్తువుపై చూపించినప్పుడు అది గొప్ప శక్తిగా మారి చేస్తున్న పనికి మంచి ఫలితం వచ్చేటట్లు చేస్తుంది. అందువల్ల మనస్సును చూసిన విషయాలపైకి ఇంకా విన్న విషయాలపైకి పోనీయకుండా చేస్తున్న పనిపైనే ధ్యాసను నిలపాలి. ఇటువంటి ఏకాగ్రతతో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఏకాగ్రత ఉన్నప్పుడే జ్ఞానము వెంటనే కలుగుతుంది. ఈ విధంగా శ్రద్ధ, తదేక నిష్ఠ, ఇంద్రియ నిగ్రహములను పాటిస్తున్న వారు జ్ఞానమును పొంది సామాన్యమైన శాంతిని కాదు, పరమ శాంతిని పొందుతున్నారు అని అర్థమవుతుంది.